దేవతలు గావించిన నారాయణ స్తుతి. శ్రీకృష్ణుడు గరుడునికి అత్యంతోత్తమ విష్ణు స్తుతుల భావాన్ని చెప్పసాగాడు. విష్ణువు దయవల్ల పుట్టిన దేవతలంతా ఒక్కొక్కరుగా ఆయననిలా స్తుతించారు. ఖగేశ్వర. ముందుగా లక్ష్మీదేవి ఆయన గుణాలన్నిటినీ స్తుతించేటంత మహాద్భుత శక్తి తనకి లేదని సిగ్గుపడుతూ చెప్పింది. పిమ్మట ఇలా అంది. హే నాథా! నేను మీ పాదారవిందాల వద్ద నతమస్తక అనగా తలవంచుకుని జీవిస్తాను. మీ చరణాలను తప్ప వేరేమీ ఎరుగను. ఓ దేవదేవా! ఓ ఈశ్వర! మీలో అనంత గుణాలున్నాయి. హే దామోదర! మీరు నాకు తమ శరీరంలోనే స్థానమిచ్చి నన్ను రక్షించండి. మీరు తప్ప వందనీయులు వేరొకరూ నాకు కనబడటలేదు. బ్రహ్మ ఇలా స్తుతించాడు. హే లక్ష్మీపతే! జగదాధార స్వరూప విశ్వమూర్తి! మీరు జ్ఞాన మహాసాగరము. నేను అజ్ఞానిని. మీరు శక్తిలో అసీములు. నేను అల్పజ్ఞుడిని, అల్పశక్తుడిని. మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని నాకు శాశ్వతంగా ప్రసాదించండి. దానికి ముఖ్యంగా నాలోని అహంకార మమకారాలను నశింపజేయండి. ఓ రమేశ! అసన్మార్గం వైపు చూసే నా ఇంద్రియాల చూపును మళ్లించి మీ చరణ కమలాలపై నిత్యానురక్తంగా నా మనసు నిలిచేలా దయచేయండి. మిమ్మల్ని సంపూర్ణంగా స్తుతించే సామర్థ్యం నాకు లేదు. అయినా మీరు నా పట్ల ప్రసన్నులు కండి. వాయుదేవుడిలా వినుతించాడు. హే ప్రభో! దేవతలంతా మీ సేవకులమే. మీ చరణారవింద సాన్నిధ్యం పరమదుర్లభం. రమేశ! జగన్నాథ! లోకంలో మీ భక్తి పట్ల విముఖులు, పాపకర్ములు, అత్యంత దుఃఖితులునగు ప్రాణులను అనుగ్రహించుటకే మీరు అవతరిస్తారు. ఓ వాసుదేవ! మీరీ అవతారాలలో బ్రాహ్మణ దేవతాదుల క్షేమ కళ్యాణాలకై ఎన్నో రకాల లీలలను వెలయించారు. దేవదేవ! మీ చరితామృతాన్నెంతగా ఆస్వాదించినా, మీ గుణగానాన్నెంతగా చేసినా నాకు తనివి తీరడం లేదు. కావున నోముకుందా! ఒక అవిచల భక్తునితో సమానమైన భక్తిని మీ పట్ల నాకు ప్రసాదించండి. దాని ద్వారా నా మనస్సు మీ చరణాలపైనే లగ్నమై ఉండేలా అనుగ్రహించండి. నా నిద్ర నీ వందన రూపాన్ని ధరించాలి. నేను నిద్రలో కూడా నీకే వందనం చేస్తూండాలిగాక అని అర్థము. నా సంపూర్ణ ఆచరణ నీకు ప్రదక్షిణగా మారాలి. నా వ్యవహారమేదైనా నీ స్తుతి రూపమే అయి ఉండాలి అని తలచుకుంటూ నీ పాదాలపై నన్ను నేను స్వయంగా సమర్పించుకుంటున్నాను. నేను దేనిని చూసినా అది నాకు హరి ప్రతిమగానే కనిపించాలి. ఏది మాట్లాడినా అది హరిభజనమే కావాలి. ఇలా చేయగలిగేలా నన్ను అనుగ్రహించండి అంటూ మహాత్ముడైన వాయుదేవుడు విష్ణువు ఎదుట నిలబడిపోయాడు. చదువుల తల్లి సరస్వతీదేవి శ్రీహరితో నిట్లన్నది. హే మురారి, హరి, భగవన్! నిన్ను స్తుతించి తన పదజాలంతో సంతృప్తులైపోవు రసజ్ఞులుండరు. భాషకందని, కవితలో ఇమడని మహత్వం నీది. నిన్ను పూర్తిగా ప్రశంసించడానికి ఏ ఒక్కరి బుద్ధి చాలదు. స్వామీ! నిజమైన భక్తులు నీ గుణానువాద కీర్తనము తమ చెవులకు సోకగానే దేహానురక్తి, ఇల్లు, ఇల్లాలు, పిల్లలతో సహా అన్నీ మరచిపోతారు. అంత గొప్ప భక్తి తత్వం భవత్ప్రసాదం. హే జగన్నాథ, అనంత మహిమా సనాథ! వేదప్రతిపాదితమైన నీ స్వరూపము లక్ష్మికైనా, వాయుదేవునికైనా, చతుర్ముఖ బ్రహ్మకైనా కొంతే తెలుసుగాని అంతా అవగతం కాలేదు. అలాంటిది నేనగానెంత? నా స్తుతి అనగానెంత? కావున నో స్వామి! నన్ను రక్షించి నా జ్ఞానాన్ని పెంచండి. అప్పుడు నేను స్తుతించగలనేమో. పరబ్రహ్మ, లక్ష్మీశ, హరి, మురారి! నీ గుణాలలోనే నిత్య శ్రద్ధాళులై ఆ గుణగానాన్నే గావిస్తూ జీవించేవారు సాంసారిక అసద్విషయాల అయోమయంలో చిక్కుకున్న తమ బుద్ధిని విరక్తి వైపు మళ్లించుకుని సంసారం నుండి విరాగులై నీ భక్తి వైపు సరాగులై ఆ భక్తి బలంతో నీ ప్రసన్నతకు పాత్రులు కాగలరు. అప్పుడు వారికి నీ ప్రత్యక్ష దర్శనమవుతుంది. కాబట్టి హే జగదానందకారక! నీ గుణకీర్తనంలో నిమగ్నురాలనై నన్ను నేనే మరచిపోయేటంత భక్తిభావాన్ని నాకనుగ్రహించు. పక్షీంద్ర! సరస్వతీదేవి ఇలా పలికి మౌనం వహించగానే ఆదిశేషువు చేతులు జోడించి ఇలా అన్నాడు. హే ప్రభో! వాసుదేవా! నీ చరణ కమల మహిమను బ్రహ్మ రుద్రులు, గరుత్మంతుడే పూర్తిగా కనుగొనలేకపోయారు. ఇక నేననగానెంత? నేను బహున్యూనుడను.
కాబట్టి నన్ను రక్షించు. అంతట రుద్రుడిలా ప్రార్థించాడు, హే భూమన్, హే భగవన్! మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా తెలియనంత అజ్ఞానిని నేను. మీ కళ్యాణకరములైన చరణ కమలాలపై నా భక్తి స్థిరంగా ఉండేలా కరుణించండి. మీలోనే నాకు స్థానమిచ్చి నన్ను రక్షించండి. ఇంద్రుడిలా స్తుతించాడు, ఓ దేవదేవ! మిమ్మల్ని స్తుతించుట ఎవరివల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మీ స్వరూపాన్ని మేము చూస్తున్నామనుకుంటున్నాం, మీ గుణమహిమలు మాకు తెలుసనుకుంటున్నాం. ఈ కనిపించేదానికి, అనిపించేదానికి వందలవేల రెట్లు ఎక్కువైన మీ నిజస్వరూపం మాకు తెలీదు. మీరు చూపినా అర్థం కాదు. అయినా మేమెందుకు స్తుతిస్తామంటే అందులో మీ నామోచ్చారణ ఉంటుందిగా. మీ పేరు తలచినా చాలు. మదిలో పొంగుతాయి శతకోటి భక్తి తరంగాలు. అవి పుణ్యప్రదాలు. బ్రహ్మరుద్రుల స్థాయిలో కాకపోయినా అందరము నీ నామాన్నే జపిస్తాం. అనుగ్రహించు. పిమ్మట శచీదేవి ఇట్లన్నది, హే జగదానంద సంధాయక! వజ్ర, అంకుశ, ధ్వజ, కమల చిహ్నితములైన మీ పాద పద్మాలపైనే నా చింతన నిత్యం జరుగుతుంటుంది. ఈశ! మీ చరణరజాన్నే నేనెప్పుడూ స్మరిస్తుంటాను. హే కృపాడో! భక్తవత్సల! మీరే నన్ను రక్షించాలి. అంతట రతీదేవి ఇలా ప్రార్థించింది. నరరూపాన్ని ధరించి లోకాలను కాపాడే అవతారమూర్తి! ప్రస్తుతం నీవు నీ సేవకులపై దయను కురిపించడానికే అట్టి మాకు దర్శనమిచ్చావు. నీ ముఖారవిందాన్ని కనులారగాంచిన నేను ఇక దానినే ధ్యానిస్తుంటాను. కుంచితకేశరాశి సుశోభితము, బ్రహ్మ, లక్ష్మి, రుద్రాదిదేవ సంస్తుత్యము, శ్రీనికేతన సదృశమునగు నీనగుమోమునే మనసులో పెట్టుకుని నిత్యమూ స్మరిస్తుంటాను. నీ భక్తురాలినగు నన్ను రక్షించు. దక్ష ప్రజాపతి ఇలా స్తుతించాడు. భగవన్! మీ చరణోదక రూపమగు పవిత్ర తీర్థాన్ని నేను నిత్యం స్మరిస్తుంటాను. అది బ్రహ్మ సేవితం కూడా. బ్రహ్మది దేవతలందరూ దానికి నమస్కరిస్తారు. ఆ తమ తమ పాదోదకమే గంగానదిగా రూపొంది శ్రేష్ఠ తీర్థమైనది. తమ పవిత్ర పాదధూళితో కలిసిన గంగ అశివాన్ని కూడా శివము చేయగలదు. అందుకేనేమో పరమేశ్వరుడు ప్రేమగా గంగను నెత్తిన ధరించి తాను గంగాధరుడనని సగర్వంగా చెప్పుకుంటాడు. హే కరుణేశ! ఈ మీ కూపావతారాన్ని వీక్షించే భాగ్యమిచ్చిన నాకు దానిని స్తుతించి తృప్తి నొందే శక్తి లేదు. దయచేసి నాకాశక్తిని ప్రసాదించి రక్షించండి. బృహస్పతి ఇలా కోరాడు. ప్రభో! మీ సుందరవదనారవిందమే నా మనసులో నిత్యము కొలువుంటుంది. ఇక సాంసారిక విషయాలపై నాకు విరక్తి కలిగేలా చేయండి. పుత్ర, మిత్ర, స్త్రీ, పశు, ధనాదులన్నీ నశించిపోతాయి, నశింపజేస్తాయి కూడా. కాబట్టి మీరు నాకు వీటిపై గల ఆసక్తిని నశింపజేయండి. దేవా, ఈ సంసార చక్ర భ్రమణం నాకు నేర్పిన అనుభవమేమనగా ఈ ప్రపంచం దుఃఖంతోనే పరివ్యాప్తమై ఉన్నదని, దీని నుండి ముక్తిని పొందుటకే నేను మిమ్ము శరణు వేడుతున్నాను. రక్షించండి. అనిరుద్ధుడిలా స్తుతించాడు. హే హరే! రసమేమైన నీ గుణగానకథయందు కాక స్త్రీపై మనసులగ్నము చేయువాడు మందబుద్ధి సూకరసమానుడు. హే ప్రభో! మజ్జ, అస్థి, పిత్త, కఫ, రక్త, మలాదులచే పరివ్యాపితమై చర్మంచే ఆవేష్టితమైన స్త్రీ ముఖాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని నిన్ను తలవని వాని పతనం తథ్యం. నా వంటి సామాన్యునికి పాపమతికి నీమాయే బలము. స్వామీ! దుఃఖం మాత్రమే ఉండి సుఖం లేస మాత్రమూ లేని ఈ జననమరణ చక్రం నుండి నన్ను తప్పించి శాశ్వతంగా నీ చరణ కమలాలనే స్తుతిస్తుండేలా అనుగ్రహించు. స్వయంభువమనువిలా ప్రార్థించాడు. హే దేవా! మిమ్మల్ని స్తుతించడానికి ప్రయత్నిస్తే చాలు, ఇక గర్భదుఃఖం అనగా పునర్జన్మ ఉండదు. మీ యొక్క ఈ కృప వల్లనే నాకు పరమ పూజ్య పదవి ప్రాప్తించింది. నా కర్తవ్య నిర్వహణలో నన్ను కాపాడండి. వరుణదేవుడిలా వచించాడు. హే ప్రభో! మీ ఇచ్ఛ వల్ల రచింపబడిన దేహమనే ఇంట్లో దిగిపుత్ర, స్త్రీ, ధన, ద్రవ్యాలపై మోహం పెంచుకొని ఇవి నావి అని నేను వీరివాడను అనే అల్పబుద్ధి జన్యమైన అహంకార మమకారాలతో ప్రాణి దుఃఖంలో మునిగిపోతుంది. నాకటువంటి దుర్గతి పట్టకుండా కాపాడండి. మీ చరణాల దాస్యాన్ని నాకు దానం చెయ్యండి.
దేవర్షి నారదుడు హరినిలా ప్రార్థించాడు, విష్ణుదేవా, నాకు నీ నామ శ్రవణ కీర్తనలు తప్ప మరేవీ రుచింపవు. నిజానికి నాకు వేరే లోకంగానీ జీవనంగానీ లేవు. అలాగే ఉండే పవిత్రతను నాకందించు. నా జిహ్వాగ్రంపై సర్వదా నీ నామమే ఉండేలా అనుగ్రహించు. నీ స్వరూపమే నా మూసిన కనులకు కూడా కనిపించాలి. అదే నా హృదయమంతటా నిండి ఉండాలి. భృగుమహర్షి ఇలా స్తుతించాడు, హే గరుడుని వంటి అత్యుత్తమాసనానికి అధికారివైన దేవదేవా! మీరు గ్రహించే ఏదైనా సర్వేసర్వత్రా ఉత్తమమై అలరారుతుంది. కౌస్తుభమణిని మించిన గొప్పమణిగాని, లక్ష్మికి సాటివచ్చు పత్నిగాని, సరస్వతీదేవికనైన ఆత్మబంధువుగాని విశ్వంలోనే లేరు. అలాగే మీ భక్తకోటిలో మమ్ము నిత్యులుగా అనుగ్రహించి చరిత్రలో మాకొక విశిష్ట స్థానాన్నిచ్చిన మీకు శతకోటి నమస్కారములు. అగ్ని దేవుడిలా అన్నాడు, మూలవిరాటము నీవే. నీ తేజాంశవల్ల నేను తేజస్వినైనాను. నీవిచ్చిన ఆజ్యసిక్త హవ్యంతో హవ్యవహునిగా పవిత్ర స్థానాన్ని పొందాను. నీ అంశతో జఠరాగ్నిగా మారి మానవోదస్థితుడనే వారి జీవరక్షకుడనగుచున్నాను. నీ అనుగ్రహం లేకుంటే ఈ అగ్నియే లేడు. నిన్నెంత స్తుతించినా నాకు తృప్తి గలుగదు. ప్రసూతి ఇలా చెప్పాడు, ప్రభూ, నీ నామము యొక్క అర్థాన్ని కనుగొనుట అనేదే మోహం వలె పరిణమించి అందులో మునిగిపోయి ఉండే మహర్షులకు నీ దర్శనమే జీవిత పరమావధి. నీ దయవల్ల నేనా దశకు చేరుకున్నాను. దేవతలు కూడా భయగౌరవ సంభ్రమాలతో పూజించే మాంధాత, ధ్రువుడు నారదుడు, భృగుమహర్షి, వైవస్వతమనువు మున్నగు మహనీయులే నిన్ను స్తుతించి సంతృప్తి చెందలేకపోయారనగా నిన్ను స్తుతింప నేనే పాటివాడను. బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ ప్రజాపతి ఇలా స్తుతించాడు, విధాత పురుషునకు వందనము. అసత్ స్వరూపాన్ని అంతమొందించే దేవునికి నమస్కారము. నాథా, నేను నీ చరణ కమలాలపై నిత్యం నా మస్తకాన్ని వంచి జీవించదలుచుకుంటాను. ఓ వాసుదేవ భగవన్, నన్ను సదా రక్షించు. బ్రహ్మ మరొక పుత్రుడైన మరీచి ఇలాగే విన్నవించగా అత్రికూడా అలాగే స్తుతించి నారాయణ ప్రసన్నతను పొందాడు. అంతటా అంగిరా మహర్షి ఇలా స్తవనం చేశాడు, హే నాథా, మీ అనంత బాహు, అనంత చక్షు, అనంత మస్తక సంపన్నమైన రూపాన్ని చూడడానికే నేను అసమర్థుడనగుచున్నాను. వేల ముకుటాలతో అలంకరింపబడి బహుమూల్యములైన అనేకానేక అలంకారాలతో సుశోభితమైయున్న మీ అనంత జ్యోతిర్మయ దివ్య స్వరూపాన్ని స్తుతించుటకు నా సామర్థ్యం చాలదు. రక్షించండి. పులస్త్య బ్రహ్మ ఇలా స్తుతించాడు, హే భగవన్, మీ ఉపాసకుల కోసం ఏ దివ్య మంగళ స్వరూపాన్ని ధరిస్తారో ఆ భువనమంగళకార్యగు రూపంతోనే నాకు దర్శనమివ్వండి. ఈ రూపియగు మీకు నమస్కారము. నరకం నుండి నాలాటి వారిని మీరే రక్షింపగలరు. మీ స్తుతి లంగడదాయకము. నేను యథాశక్తిగా మాత్రమే చేయగలను. నన్ను రక్షించండి. పులహ మహర్షి ఇలా స్తుతించాడు, సగుణోపాసనలో భగవంతునికి స్నాన, ఉత్తమ వస్త్ర, క్షీర, ఫల, పుష్ప, భోజ్య పదార్థాదులను ఆరాధన పూర్వకంగా సమర్పించుకుంటారు. నిర్గుణోపాసకుడనైన నేను నిష్కామబుద్ధితో నా జీవన జ్యోతినే నీ నిష్కామరూపరహిత భావానికి సమర్పించుకుంటున్నాను. మహాముని క్రతువు ఇలా అన్నాడు, హే భగవన్, శరీరం నుండి ప్రాణం విడివడి బయటికి పోతున్నప్పుడు మీ పేరును స్మరించడమే దుఃఖ నివారణకు మార్గము. అది అనేక జన్మలలో చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగలదు, ముక్తిని ప్రసాదించగలదు. నేను ఆ నామశక్తినే శరణు కోరుతున్నాను. మీ భక్తిగాని అసలు భక్తి అంటే ఏమిటోగాని తెలియకపోయినా మీ నామస్మరణను ఎక్కడో వినిచేసినా ముక్తిని ప్రసాదించే దయాళు మీరు. ఏ భక్త్యా వివసో విష్ణో నామ మాత్రేక జల్పకాః తేపి ముక్తిం ప్రయాంత్యాసు కిముత ధ్యాయనః సదా. అప్పుడు విశ్వామిత్రుడు విష్ణువు నిలా స్తుతించాడు, భగవన్, నీ చరణకమలాలను ధ్యానించకపోయినా, నిత్యమూ సంధ్యా వందనము చేయకపోయినా, జ్ఞానమనెడు ద్వారానికి తలుపు వంటి ధర్మ కర్మములను పాటింపకపోయినా, నిత్యము నీ కథలనే వింటూ పరవశం కాకపోయినా అనాథలను ఏమిలేని వారిని కరుణించే వరప్రదాతవు నీవు. నన్ను రక్షించు. సధ్యాతే చరణాంబుజే భగవతో సంధ్యాపి నానుష్ఠిత జ్ఞానద్వార కపాటపాటనపటు ధర్మోపి నో పార్జితః అంతర్వ్యాప్తములాభిఘాతకరణే పట్వీశ్రుతాతే కథా
నోదేవ శ్రవణేన పాహి భగవన్ మామతృతుల్యం సదా. మిత్రుడను వైదిక దేవత ఇలా స్తుతించాడు: దేవా, సంసార బంధనాలను త్రెంచి ప్రాణులకు ముక్తి నొసగు పరమాత్ముడవు నీవు, కళ్యాణ నిధానము, జ్ఞానసాగరమునగు నీకు అజ్ఞానినగు నేను ప్రణమిల్లుతున్నాను. అగ్ని, బ్రహ్మ, రుద్రాదులకే అగమ్యము, మహా తేజస్వులగు తపస్సులకు కూడా ఆగోచరమునగు నీ స్వరూపము నాకు తెలియనిదే. కావున భగవన్ వాసుదేవునిగా పేరొందిన నీవొక్కడివే సర్వజ్ఞుడవు. నీవే నన్ను నిత్యము రక్షింపగలవు. తార ఇట్లన్నది: విష్ణుదేవ, అనన్యభావంతో నీ పట్ల దృఢ భక్తి గలవారు, నీకోసం అన్ని కర్మలను త్యాగం చేసేవారు, నిన్ను చేరగోరి స్వజనులను బంధుబాంధవులను కూడా పరిత్యజించేవారు, నీ కథలను వింటూ ఇతరులకు వినిపిస్తూ జీవించే వారు, ఇటువంటి సాధుజనులకు నీవు తప్ప వేరే ఆసక్తి ఏదీ ఉండదు. ప్రభో, వారినెంత ప్రేమతో చూసి సంరక్షిస్తావో నీచరణదాసనగు నన్ను కూడా అంతగానే రక్షించు. నిరుతి ఇలా అన్నాడు: యోగపూర్వకంగా నీకు సమర్పితులైన వారు భక్తి ద్వారా పరమగతిని పొందుతారు. భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించడం ద్వారా, సాంసారిక విషయాలపై అనాసక్తిని సాధించడం ద్వారా, చిత్తాన్ని నిగ్రహించడం ద్వారా జనులు విష్ణు పరమ పదమును పొందుతారు. ప్రభూ, నన్ను నీ పరమ పదానికి చేర్చుకో. ఇదేనా వేడికోలు? విశ్వక్సేనుడు వైకుంఠ ద్వారము వద్ద ఉండే దళపతి. ఆయన విష్ణువునెప్పుడూ దర్శిస్తూనే ఉంటాడు. అయినా విష్ణువు యొక్క ఆశీర్వాదం కోసం ఇలా ప్రార్థించాడు: స్వామి, పూర్ణానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీ ప్రతి రూపమే మోక్షప్రదాతయగుచున్నాడు. నేను మీ కృప వల్ల అపరోక్ష సాధనారూపమైన పరమభక్తిని సాధించాను. గురువుతో మొదలుపెట్టి బ్రహ్మాండమందున్న సాధువులందరినీ మీరు ప్రసాదించిన బుద్ధి వల్ల సేవించుకున్నాను. వారి పట్ల నాది నిష్కపట భక్తి. అలాగే మిమ్మల్ని చేర్చగలిగే తులసిపై అఖండ ప్రీతి నాది. భగవన్, నాకు మీ ఆశీర్వాదమొక్కటి చాలు. భగవంతుడైన విష్ణువు వీరందరికీ తన శరీరంలో ఆశ్రయం కల్పించాడు అని వసుదేవనందనుడు వినతాసుతునికి బోధించాడు. అధ్యాయాలు 5-9.